బిగ్ బాస్ షోకి సంబంధించి ఎన్టీఆర్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో, ఎనర్జీతో, వాక్చాతుర్యంతో, సందర్భోచిత హాస్యంతో ఈ షోను రక్తి కట్టిస్తున్నాడు అని ప్రశంసలు రావడం చిరంజీవి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. దీనికి కారణం మెగాస్టార్ గా 35 సంవత్సరాలు టాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా ఫెయిల్ అయ్యాడన్న కామెంట్స్ రావడం ఇప్పటికీ చిరంజీవి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేయడంలో చిరంజీవి పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. వెండితెరపై చిరంజీవి తన చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ తో చెలరేగిపోయినా బయట మాత్రం అంత ఫ్రీగా ఉండలేడన్న కామెంట్స్ ఉన్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు విషయంలోనూ ఆయన ఆరంభం నుంచి ఇదే ఇబ్బంది పడినట్లు విమర్శకుల భావన. సందర్భోచిత హాస్యం పండించలేకపోవడం, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో షోను నడిపించాలని చూడడం చిరంజీవి కోటీశ్వరుడు షోకు గతంలో శాపంగా మారిందన్న కామెంట్లున్నాయి. అందువల్లే ఈ షోకు తక్కువ రేటింగ్స్ వచ్చాయన్న విశ్లేషణలున్నాయి. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ ను రక్తి కట్టిస్తుండటంతో చిరంజీవి అభిమానులకు ఆ విషయం అసహనంగా మారిందనంటున్నారు. జూనియర్ కు ఉన్న జ్ఞాపక శక్తి బిగ్ బాస్ షోకు వరంగా మారిందంటున్నారు. బిగ్ బాస్ కు సంబంధించి స్క్రిప్టును చక్కగా గుర్తుపెట్టుకోవడమే కాకుండా సందర్భోచితంగా అప్పటికప్పుడు మాటలు మారుస్తూ స్పాంటేనియస్ గా వినోదాన్ని పంచే విషయంలో జూనియర్ ప్రదర్శిస్తున్న సమయస్ఫూర్తి కోటేశ్వరుడు షో విషయంలో చిరంజీవి ప్రదర్శించలేకపోయాడన్న కామెంట్స్ ఇప్పుడు రావడం చిరంజీవి అభిమానులకు బయటకు చెప్పుకోలేని అవమానంగా మారిందని అంటున్నారు.